భారతదేశంలో గజ్వేయి హిందూ జాతి మొత్తాన్ని అంతం చేసి ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపన చేయాలన్నటువంటి జైషే మహమ్మద్ ప్రయత్నం ఇప్పుడు సీరియస్గా మూవ్ అవుతోంది. అందులో భాగమే ఇప్పుడు ఢిల్లీ మాడ్యూల్ గొడవ అన్నటువంటిది ఫైనల్ అయ్యింది. జైషే మహమ్మద్ ఉగ్రముఠ దీనికి ఓపెన్గా నెట్లో ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫారాల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తోంది. ఫిదాయిన్ అంటే తాము చస్తూ ప్రజల ప్రాణాలు తీసేటటువంటి వాళ్ళని సిద్ధం చేసుకుంటున్నాం అని ప్రకటించింది. డిజిటల్ ఛానళ్ళ నుండి విరాళాలు సేకరిస్తున్నట్టు బయటపడింది. ముజాహిదీన్ల కోసం వింటర్ కిట్లని స్పాన్సర్ చేయాలంటూ జైషే నిధులు సేకరిస్తోంది. ఇందుకు తగిన సాక్ష్యాలను కూడా గుర్తించినాయి మన నిఘా వర్గాలు. ఒక్కొక్కళ్ళ నుండి 20,000 రూపాయలు పాకిస్తాన్ రూపాయలు, భారత కరెన్సీలో 6,300 రూపాయలు చొప్పున ఈ డొనేషన్లు తీసుకుంటున్నారు. వీటి పాకిస్తాన్ ఈ వాలెట్ ప్లాట్ఫామ్లు సదాపే వంటి డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి స్వీకరిస్తున్నాయి. ఉగ్ర విభాగాలకు వీలైన త్వరగా నిధులు చేరాల ఆన్లైన్లో వీటిని సేకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ డిజిటల్ నెట్వర్క్ మీద భారత దర్యాప్తు బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించినాయి. ఎర్రకోట దగ్గర బాంబు పేలుడుతో మారణహోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన వీడియో నిన్న బయటికి రావడం, అందులో ఫిదాయిన్ తరహా దాడుల గురించి అతను ప్రస్తావించడం, ఆత్మాహుతి పాల్పడ్డాన్ని బలిదానంగా పేర్కొనడం, ఇప్పటికే జైషే ప్రత్యేక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం, ఈ ముఠా అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా నేతృత్వం వహిస్తుండడం, మహిళా విభాగానికి జమాత్ ఉల్ ముమినత్ అని పేరు కూడా పెట్టడం, ఈ విభాగం ఆన్లైన్లోనే రిక్రూట్మెంట్లు చేపడుతుండడం, భారత్లోని మహిళలను ఆకర్షించేందుకు కుట్రలు పడటం, వీటన్నిటి మీద నిఘా వర్గాలు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాయి. ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక నిందితురాలిన షహీనా సయీద్ ఇప్పుడు ప్రస్తుతం మహిళా విభాగంలో సీనియర్ సభ్యురాలను కూడా తేలింది. మేడం సజ్జన్ అనే కోడ్ నేమ్తో ఈవిడ ఈ ఉగ్ర కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తుందని తేలింది.